అరే ఏంది ఈ మధ్య ఫోన్ కలవట్లేదు, చర్చిలో కూడా కనపడట్లేదు. అన్నయ్యకి చేతబడి చేశారా? కట్టం తాయెత్తు లేదు, చేనివి లేవు. మేమెంతో చేసాం కానీ అన్నయ్య బ్రతకలేదు. వాటి మీద ఎంతో విశ్వాసం ఉంచారా? ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నా కదా, నీ విశ్వాసం ఏమైంది? యేసు వారి అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయినట్లు బైబిల్లో 2 విషయాలే ఉన్నాయి. ఒకటి అవిశ్వాసం, మార్కు సువార్త 6:6లో ఉంటుంది. మరొకటి ఒక రోమా శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసం, మత్తయి సువార్త 8:10లో ఉంటుంది. యేసు విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడు, అవిశ్వాసం చూసి కూడా ఆశ్చర్యపోతాడు. నీ సందేహం దేవుని శక్తిని తగ్గించదు, కానీ అది నిన్ను ఆయనకు అందకుండా చేస్తుంది. విశ్వాసం అంటే దేవుని ఎక్కువగా అడగటం కాదు, నీకు అర్హవుతుందని ఆయనను ఒప్పించడం కాదు, ఆయన ఇప్పటికీ ఇస్తున్నదాన్ని స్వీకరించడం. అవిశ్వాసం దేవుడు ఎవరిని మార్చదు, నీవు ఆయనకు ఎంత అనుభవిస్తావో మారుస్తుంది. యేసు అన్నీ చేయగలడు, కానీ ఒక్క చోట మాత్రం పని చేయడు. అవిశ్వాసం ఉన్న చోట. ఆయనకు శక్తి లేదని కాదు, ఆహ్వానం లేని చోట ఆయన బలవంతంగా ప్రవేశించడు. కాబట్టి అద్భుతం అంటే దేవుని ఒప్పించడం కాదు, ఆయనకు లోపల అనుమతించడం.